హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు అరుణ ఆల్ ఇన్ వన్. ఈరోజు మీతో నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అది మన పిల్లలు మన గ్రిప్పులో మనకు అనుకూలంగా, మన పిల్లలు ఎలాంటి వాతావరణంలో ఉన్నా కూడా మన పిల్లలు మన చెప్పు చేతుల్లో ఉండాలి అనేది చాలామందికి ఉంటుంది కదండి. ఎందుకంటే కొంతమంది పిల్లలు మన పిల్లల్లాగా కొంచెం వాళ్ళలో కలిసినట్టుగా ఉండలేరు, వాళ్ళంతా రఫ్గా మాట్లాడలేరు, వాళ్ళతో గొడవలు పడడము వీళ్ళకి తెలియదు అనుకునే వాళ్ళ పిల్లల్ని కొంతమంది వేరే వాళ్ళ పిల్లల్లోకి పంపించాలంటే చాలా భయమేస్తూ ఉంటుంది కదండి. ఇక నుంచి అలాంటి భయాలు అవి ఇవి పెట్టుకోకుండా ఉండాలంటే మనము పిల్లలను ఫస్ట్ ఒక మంచి మార్గంలో నడవాలి అనుకున్నప్పుడు వారిని మనము దేవుడికి ఎలా అయితే పూజ చేసుకోవాలి, ఎలా దేవుడంటే పిల్లలకి ఎలా నమ్మకం కుదరాలి అనే విషయాలను మనము అప్పుడప్పుడు చెబుతూ ఉండాలండి. చిన్న చిన్న శ్లోకాలు అయితే పిల్లలకు నేర్పించడం వల్ల వాళ్ళు మీరు చెప్పినట్టుగానే వింటారు. దేవుడంటే భయము, భక్తి అనేది చాలా వరకు తెలుసుకోగలుగుతారండి పిల్లలు. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మనము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్నగా ఉన్నప్పుడే మనము అన్ని విధాలుగా వారికి ఇలాంటి విషయాలు వాళ్ళకు చెప్పడం, షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు మనకు అనుకూలంగా పిల్లలు నడుస్తారు. మంచి చదువు రావడానికి ఆస్కారం ఉంటుంది. దేవుడన్నా కూడా వారికి ఒక భక్తి అనేది పెరుగుతుంది. దేవుడి భక్తి ఉన్నప్పుడు పిల్లలు కొన్ని చెడు పనులు చేయడానికి వెనుక ముందు ఆడతారు. అందుకోసమే మనము ప్రతిరోజు పిల్లలకు కనీసం ఒక 15 ఇయర్స్ వచ్చే వరకు, కనీసం 10 ఇయర్స్ వచ్చే వరకైనా వాళ్ళకు అనుకూలంగా మనం నడుచుకోవడం వల్ల మన పిల్లలు మన చెప్పు చేతల్లోనే ఉంటారు. కాబట్టి పిల్లలు చిన్నగా మనం యూకేజీ, ఎల్కేజీ వేయడానికి ముందే వాళ్లకు మనము కొన్ని శ్లోకాలు అయితే నేర్పించాల్సి ఉంటుందండి. అది చిన్న చిన్న శ్లోకాలు వాళ్ళకు చెప్పి వాళ్ళతో మనం హ్యాపీగా కొంత టైం అయితే స్పెండ్ చేయాలి తప్పకుండా. అలా చేసినప్పుడే మన పిల్లలు మనకు అనుకూలంగా ఉండగలుగుతారు. అయితే ఇప్పుడు మనము ఏంటంటే వారికి ఎందుకంటే పిల్లల్ని మొక్కలోనే వంచాలండి. మొక్కై వంగంది, మొక్కలో వంగంది, మానై వంగున అనే మనకు శాస్త్రం అయితే ఉంది కదా. అదేవిధంగా మనం కూడా తప్పకుండా వారిని మొక్కలోనే వంచాలి అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళని చేయడం ఏంటంటే వారిని ఆధ్యాత్మికంగా ఒక మంచి మార్గంలో నడిచేలాగా వారిని చూడాలి. సెల్లుల్లో అన్నీ ఇవి అన్నీ పిచ్చి పిచ్చి చూపించే బదులు ప్రతి ఒక్క సెల్లులో కూడా ప్రతి ఒక్కరు కూడా వారికి దేవునికి సంబంధించినవి ఎప్పుడు చూపిస్తూ ఉండడం వల్ల, మళ్ళీ అంతేకాకుండా వారికి దేవుడి పూజ చేసుకోవడానికి కొన్ని మనం వాళ్ళకు అందిస్తూ ఉండాలి. చిన్న విగ్రహము, ఒక ఉద్దరణ, ఒక పాత్ర అలాంటివి ఇచ్చేసి పిల్లలకి అభిషేకం చేయడానికి వారికి అనుకూలంగా కొన్ని పువ్వులు, కుంకుమార్చన ఇలా నీ అంతట నువ్వే చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళకి ఆట బొమ్మలు, ఏవేవో బొమ్మలు అవి ఇవి కొనించే బదులు ఇలాంటివి కొనిస్తే హారతిపేటకి సంబంధించి పంచాయతీ కొనించినామంటే వారు మంచిగా పూజ చేసుకోవడానికి ఇష్టపడతారు. అభిషేకం చేయడానికి పాలు, తేనె, పెరుగు ఇలా మనం పంచామృతాలు కూడా వారికి ఇచ్చి ఇలా చేసుకొని మనకు ఒక ప్లేట్లో పెట్టి వారి పక్కన కూర్చొని రోజు అలా చేపిస్తూ ఉంటే వారికి పూజ చేసుకోవాలని ఒక మంచి ఆలోచన అయితే వారికి రావడం జరుగుతుందండి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు తప్పకుండా